దక్షవాటిక ధ్వంసమవ్వటంతో యజ్ఞాన్ని సంపూర్ణం కావించడానికి బ్రహ్మతో కలిసి దేవతలంతా శ్రీమన్నారాయణుని దగ్గరికి రాగా దీనమైన మనసు గలవాడే శివుణ్ణి తలుచుకొని హరి ఈ విధంగా బదులు చెప్పాడు. మన యొక్క ఉన్నతిని కోరుకునేటప్పుడు తేజస్సంపన్నులైన వారి విషయంలో అపరాధం చేయకూడదు. తేజస్సంపన్నుల విషయంలో అపరాధం చేసిన వారికి క్షేమం కలగదు, వారి కోరికలు తీరవు. దేవతలంతా పరమేశ్వరుడైన శివుని పట్ల అపరాధం చేశారు. ఓ విధి, వీరంతా శంభునికి యజ్ఞభాగం ఇవ్వలేదు. మీరంతా గొప్ప అనుగ్రహ బుద్ధి గల శివుని కాళ్ళు పట్టుకుని పవిత్రమైన మనస్సుతో ప్రసన్నుని చేసుకోండి. ఆ మహదేవుడికి కోపం వస్తే జగత్తు అంతా నశిస్తుంది. ఆయన శాసిస్తే లోకపాలకుల జీవితం ముగిసిపోతుంది, యజ్ఞం ధ్వంసమవుతుంది. ప్రియురాలు తోడులేని ఆ దేవదేవుని వెంటనే క్షమాపణ కోరుకోండి. నేను నిజమే చెబుతున్నాను. నేను గాని, నీవు గాని, ఇతర దేవతలు గాని, మునులు గాని, ఇతర ప్రాణులు గాని శివుని తత్వమును, ఆయన బలపరాక్రమను తెలుసుకోలేరు. శివుడు స్వతంత్రుడు, పరుడు పరమాత్మ. ఓ బ్రహ్మ, నేను కూడా మీ అందరితో కలిసి శివనివాసమైన కైలాసానికి వస్తాను. శివుని పట్ల నేను కూడా అపరాధం చేశాను. ఇప్పుడు ఆ తప్పుకు క్షమాపణ చెప్తాను అన్నాడు విష్ణు. విష్ణువు బ్రహ్మాది దేవతలందరితో కలిసి కైలాస పర్వతానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు.